కర్నూలు శివారులోని గార్గేపురం డంపింగ్ యార్డ్ వద్ద ఎంఆర్ఎఫ్ యూనిట్కు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద 9.88 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి తెలిపారు. చెత్తను ఒకే చోట డంపింగ్ చేసి ఉంచకుండా పొడి చెత్తను రీసైకిల్ చేసి ప్లాస్టిక్ బాటిల్స్, పేపర్స్ తయారీ కోసం ఉపయోగించవచ్చునని టీజీ భరత్ చెప్పారు. స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులను మంత్రి సన్మానించారు. బేసిక్లీ నాకు ఈ అక్టోబర్ 2 అంటే చాలా మంది మర్చిపోయి ఉండొచ్చు. అక్టోబర్ 2, 2009 మేజర్ ఫ్లడ్స్ మన కర్నూలుకి కరెక్ట్ 15 years బ్యాక్ జరిగింది. ఐ థింక్ అప్పుడులో పొలిటికల్ కానీ ఈ వర్డ్ వాట్ యు డూ టుడే ఈజ్ అ ఫ్యూచర్ అనేది సబ్జెక్ట్ ఆ రోజు కూడా అధికారులు, అప్పుడు ఉండే పొలిటికల్ లీడర్సు అదంతా కూడా కష్టపడిన దానికి ఈరోజు కర్నూలు రూపురేఖలు చాలా మారిపోయినాయి. అప్పటి నుంచి ఈరోజు కూడా మీరు చూస్తే ఈ డంప్ ఫెసిలిటీ ఏదైతే గార్గేపురంలో ఉండేదో అది మనకి కర్నూలు సిటీ దగ్గర జోరాపురంలో ఉండేది. అది ఇక్కడ మూవ్ చేయడంలో, ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్ చాలా దూరం విలేజెస్ పక్కన లేదని చెప్పి అప్పుడు ఐడెంటిఫై చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో బేసిక్లీ నేను చెప్పేది ఏమంటే ఈరోజు మనం చాలామంది మాస్కులు వేసుకొని వచ్చాం. మాస్కులు లేకుండా ఫ్యూచర్లో దీని సరౌండింగ్ కూడా మనం ప్రజలు బాగా ఉండొచ్చు, వాళ్ళ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండే విధానంతో స్వచ్ఛ భారత్ 2 మిషన్ భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి ఎక్కడా కూడా వేస్ట్ అనేది ఐదర్ వెట్ వేస్ట్ కానీ డ్రై వేస్ట్ కానీ ఎక్కడ కూడా డంప్ అయ్యి అట్లే ఉండి ప్రాబ్లమాటిక్ ఉండరాదని చెప్పి ఉద్దేశంతో రీసైకిల్ ప్లాంట్ దాదాపు 10 కోట్లతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కానీ సక్సెస్ఫుల్ అయిందనుకోండి, సరౌండింగ్ ప్లేసెస్ కూడా వాల్యుయేషన్ బాగా పెరిగిపోతుంది. మామూలుగా డంప్ యార్డ్ పక్కన ఎక్కడరా బాబు ఉండాలనుకునేది ఆ ఉద్దేశం లేకుండా ఫ్యూచర్లో ఇక్కడ కూడా మంచిగా డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే 6 months అన్నారో, నేను కాంట్రాక్టర్ గారికి మన కమిషనర్ గారికి రిక్వెస్ట్ ఏమంటే బిఫోర్ మార్చ్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లోపలనే కమిషన్ చేసి April 1 నుంచి అన్న అట్లీస్ట్ ఈ డంప్ యార్డ్ సిస్టమ్ ప్రారంభోత్సవం. రాష్ట్రంలో